హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ. భయ సినిమా ఇప్పుడే చూసి వచ్చాను. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. నాకే కాదు, థియేటర్లో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. త్రూ అవుట్ సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా అయితే. సో మీరందరూ ఈ సంక్రాంతికి కలిసి ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ కలిసి చూడాల్సినటువంటి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్. సో చెప్పాను కదా, ఆ హీరో నెక్స్ట్ డైరెక్టర్ ఈ కాంబినేషన్స్ వచ్చినప్పుడు, ఏదైనా ఒక డైరెక్టర్ హీరో కాంబినేషన్స్ వస్తున్నప్పుడు వాళ్ళు తీసినటువంటి ప్రీవియస్ సినిమా హిస్టరీని బట్టి వాళ్ళ మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా తీసుకుంటే శంకర్ గారు అండ్ రామ్ చరణ్ గారు అనగానే జనాల్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఆ హై ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవడంలో వాళ్ళు అంతగా రీచ్ అవ్వలేకపోయారు కాబట్టి సినిమా అటు ఇటుగా యావరేజ్గానే ఉండిపోయింది. అండ్ సేమ్ మళ్ళీ ఇంకో సినిమా కూడా వచ్చింది కదా, అది బాలయ్య గారు ప్లస్ బాబీ గారి సినిమా. సో బాలయ్య గారి సినిమాకి వెళ్ళినప్పుడు కూడా ఎవరు సినిమా స్టోరీ ఎక్స్పెక్ట్ చేయరు. ఓన్లీ బాలయ్య గారి మార్క్, డైలాగ్స్, హై వోల్టేజ్ యాక్షన్ సీన్లు, సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఇవే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అనుకున్నంత రేంజ్లో కాకపోయినా అది కూడా అటు ఇటుగా మీట్ అయింది. సో అది కూడా కొంచెం అబోవ్ యావరేజ్. అండ్ క్లైమాక్స్, ఆ సెకండ్ హాఫ్లో స్టోరీ కొంచెం కాన్సన్ట్రేషన్ తీసుకుంటే సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయి ఉండేది. బట్ ఆ రెండు విషయాల్లో ఆ సినిమా ఫెయిల్ అయింది కాబట్టి అది కొంచెం అబోవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. కానీ రావిపూడి గారు అట్లాగే వెంకటేష్ గారు అనగానే మనకు కామెడీ గుర్తు వస్తుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్తోనే నేను కూడా సినిమాకి వెళ్ళాను. ఆ ఎక్స్పెక్టేషన్స్ని వాళ్ళు పర్ఫెక్ట్గా రీచ్ అయ్యారు. సినిమా స్టార్టింగే కొంచెం కామెడీతో స్టార్ట్ అయ్యేది, కానీ మనం అనుకున్నంత రేంజ్లో అనిపించదు. ఇదేంటి మనం ఇంకో రేంజ్లో అనుకుంటున్నాం కదా అనుకున్నంతలో ఎప్పుడైతే స్టోరీ హైదరాబాద్ నుంచి ఈస్ట్ గోదావరి జంప్ అవుతుందో ఒక్కసారి జెట్ స్పీడ్లో వెళ్తుంది. ఇంకా సినిమా ఇంకెక్కడ డౌన్ అవ్వడం అనేది ఉండదు. ఎస్పెషల్లీ అందులో ఒక చిన్నపిల్లడి క్యారెక్టర్ ఉంటుంది. ఆ బాబు అయితే చాలా చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ మీనాక్షి చౌదరి గారు, సౌందర్య గారు, వాళ్ళు నిజంగా చాలా వండర్ఫుల్గా చేశారు. సో స్టోరీ ఏంట్రా అంటే, స్టోరీలో కొన్ని బగ్స్ ఉన్నాయి, కొన్ని లాజిక్స్ అయితే మిస్ అయ్యారు స్టార్టింగ్లో. అలాగే కొన్ని క్లైమాక్స్లో కొన్ని అనిపిస్తుంది, ఏంటి ఇలా కూడా జరుగుతుందా అని అనిపిస్తుంది. బట్ ఏదైతే కామెడీ సీన్స్ నెక్స్ట్ వస్తాయో అవన్నీ కూడా ఈ చిన్న బగ్స్ని ఓవర్ షాడో చేసేస్తాయి. సో మీరు మర్చిపోతారు, మీ బ్రెయిన్లో పెద్దగా గుర్తుండదు. మీనాక్షి చౌదరి గారు ఎస్పెషల్లీ చాలా బ్యూటిఫుల్గా కనిపించారు. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా హై వస్తుంది మీకు. సెకండ్ హాఫ్కి వెళ్ళినప్పుడు మనకు అనిపిస్తుంది, అంటే ఇంటర్వెల్ ఇంకేం చేస్తారులే, ఇంకా మనం ఎక్స్పెక్టెడ్ వేలో వెళ్ళిపోతుందిలే, మేబీ అంత ఉండకపోవచ్చేమో అనిపిస్తుంది. సో స్టార్టింగ్ కూడా కొంచెం అట్లాగే ఉంటుంది. బట్ మళ్ళీ ఒక సెకండ్ హాఫ్లో ఒక 10 minutes అవ్వగానే మళ్ళీ అందుకుంటుంది సినిమా. ఎస్పెషల్లీ ఈ వెంకటేష్ గారికి గర్ల్ ఫ్రెండ్ అండ్ వైఫ్ చేసిన ఇద్దరు యాక్టర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళిద్దరు మధ్య వచ్చే సీన్లు, దానికి వెంకటేష్ గారు ఇచ్చే రియాక్షన్లు, దాంతోపాటు శ్రీనివాస్ రెడ్డి గారు తోడవుతారు సెకండ్ హాఫ్లో, ఆయనతో వచ్చేటువంటి కాంబినేషన్ ఎపిసోడ్లు అవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ సాయి కుమార్ గారు ఆయన మార్క్ సీన్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా చాలా బాగా అనిపించింది. అండ్ చాలా బాగా తీశారు. సినిమాలో ఎక్కడ వల్గారిటీ లేదు, చాలా క్లీన్ మూవీ, చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంది. ఎస్పెషల్లీ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి భయ్యా. ఫస్ట్ డే ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే ఆల్బమ్స్ అనేవి సూపర్ హిట్ అయినాయి. అండ్ సినిమాలో కూడా చాలా బాగున్నాయి. మీకు పాటలు వస్తున్నప్పుడు చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. సినిమా త్రూ అవుట్ ఇట్లాగే అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కాకపోతే కొంచెం కేర్ తీసుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే నరేష్ గారి డైలాగ్ డెలివరీ. ఆయన ఏంటంటే కొన్ని డైలాగులు ఏమో తెలంగాణ యాక్సెంట్లో మాట్లాడుతూ ఉంటాడు, మళ్ళీ వెంటనే ఆంధ్ర యాక్సెంట్లో వస్తూ ఉంటాడు. అంటే డిఫరెంట్ సీన్లు కనుకోవచ్చు. ఒక సీన్లో జరిగే కన్వర్సేషన్లోనే మీకు ఈ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. అది కొంచెం చాలా ఇబ్బంది పెట్టింది. సో అది పక్కన పెట్టేస్తే ఇంకా ఓవరాల్గా సినిమా అయితే గుడ్. సో సంక్రాంతికి రిలీజ్ అయిన 3 సినిమాల్లో విన్నర్ ఎవరయ్యా అంటే, నేనైతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఓటేస్తా. మరి మీరు అందరూ సినిమాకి వెళ్తారని ఆశిస్తున్నా. ఒకవేళ మీరు సినిమాకి వెళ్తే కనుక ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. గుడ్ బై అండ్ హ్యాపీ సంక్రాంతి.